హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెట్ సూర్య పార్ట్ 27. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య వాళ్ళ వైపు చూసి ఏం లేదు, నాకు అవతల పనుంది అంటూ వెళ్ళిపోయింది. ఆమె అంతలా తడబడడం, సిగ్గుపడడం చూసి ఇద్దరు నవ్వుకున్నారు. మన సంధ్యకు ఇంత సిగ్గెందుకో అనుకున్నారు. సూర్య, రవి, నువ్వు నెల రోజులు ఇక్కడ వర్క్ చూసుకో, ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూడాలి. నేను మీ సంధ్య చెల్లిని తీసుకొని బయటకు వెళ్తున్నా, నెల రోజులు నో డిస్టర్బ్. రవి నవ్వుతూ, అంటే 1 మంత్ హనీమూన్ ప్లాన్ చేస్తున్నావా? అప్పుడు సూర్య, అవును అలాగే అనుకో, నేను ఈ వీకెండ్ సంధ్యని తీసుకొని వెళ్ళిపోతున్నా, మొత్తం నువ్వే మేనేజ్ చేసుకో. అప్పుడు రవి, అలాగే బాస్, తప్పుతుందా? చెల్లెల్ని బాగా చూసుకోవాలి బావగారు అన్నాడు. నువ్వు చెప్పక్కర్లేదు, నేను నా భార్యని ఎంతో సంతోషంగా ఉండేలా చూసుకోవాలి, అందుకే వెళ్తున్నా. రవి కుతూహలంగా అడిగాడు, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు సూర్య అని. సూర్య గుర్రగా చూస్తూ, నో చెప్పను, నా ప్లాన్ ఏమిటో నీకే కాదు సంధ్యకి కూడా చెప్పను. అసలు నేను తనని హనీమూన్కి తీసుకువెళ్తున్నా అంటే నో అంటుంది. సిగ్గు బిడియం అంటూ ఇంట్లోనే ఉండిపోతానంటుంది. నా సంధ్యకు ప్రపంచాన్ని చూపించాలి, తను చాలా నేర్చుకోవాలి, ఎన్నో తెలుసుకోవాలి, ధైర్యం రావాలి. ముగ్ధ మనోహరమైన నా సంధ్య ఇంట్లో ముద్ద మందారంలో ఉండిపోకూడదు. రవి నవ్వుతూ, నిజమే సూర్య, సంధ్య వెరీ సెన్సిటివ్, ఎంతో ఇన్నోసెంట్, తనకి లోకం తెలీదు, నువ్వే అన్నీ నేర్పించాలి, తెలిసేలా చెయ్యాలి. ఇప్పటికే తను చాలా పెయిన్ చూసిందిరా, ఇకపై సంతోషం మాత్రమే చూడాలి. నాకు నమ్మకం ఉంది, నా ఫ్రెండ్ సూర్య ఆమెను ఎంతో సంతోషంగా ఇష్టంగా చూసుకుంటాడని. సూర్య రవిని హాక్ చేసుకుని, థ్యాంక్స్ రా, నాపై నమ్మకం ఉందని చెప్పావు. సరే అయితే, నేను చాలా షాపింగ్ చేయాలి, చాలా ప్లాన్స్ చేసుకోవాలి. నువ్వు అలాగే నీ వైఫ్ ఇక్కడంతా చూసుకోండి. నేను తిరిగి వచ్చాక మీ హనీమూన్ ప్లాన్ చేసుకోండి. మీకంటే ముందు పెళ్ళైన జంట ఇప్పటికే 1 ఇయర్ లేట్. సో ఫస్ట్ హనీమూన్కి వెళ్ళేది మేమే కదా. నా సిస్టర్ రోనాకి చెప్పు, మా ప్లాన్స్ ఏవో మాకున్నాయిలే బాబు, ముందు మీరెళ్ళి రండి, నా సిస్టర్ హ్యాపీగా ఉంటే చాలు అని ఆల్ ది బెస్ట్ చెప్పాడు రవి. సూర్య ఆఫీస్ బాధ్యతలు రవికి అప్పచెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అమ్మ సంధ్య అన్న పిలుపు వినిపించి ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూసింది సంధ్య. ఆమె తండ్రి కృష్ణారావు వచ్చి నిల్చున్నారు. నాన్న రండి, నాన్న అని పిలిచి కూర్చోపెట్టి కాఫీ ఇచ్చింది. ఆయనొచ్చారు అని తెలిసి మీనాక్షమ్మ, శశికళ, రోనా వచ్చారు. కృష్ణారావు గారు సంధ్య అత్తగారు రావడంతో నమస్తే అక్కయ్య గారు అని పలికారు. ఆవిడ నవ్వుతూ, నమస్తే తమ్ముడు గారు, ఏంటి విషయం అన్నారు. ఆయన తడబడుతూ, ఏమీ లేదు అక్కయ్య, మా అమ్మాయి అల్లుడు ఈరోజు మా ఇంట్లో నిద్రిస్తే బాగుంటుంది, సాంప్రదాయంగా ఉంటుంది. వీళ్ళ పెళ్లి ఏడాది క్రితం జరిగిన శాస్త్ర ప్రకారం శోభనం జరిగింది నిన్ననేగా. ఈరోజు మా ఇంట్లో ఉంటే మాకు సంతోషం, మీరు అనుమతిస్తేనే. ఆవిడ దీర్ఘం తీస్తూ, అదేం మాట తమ్ముడు గారు, మీ ఇంటికి పిలిచేది మీ అమ్మాయిని అల్లుడిని, నేను అనుమతి ఇవ్వడానికి ఏముంది, తప్పకుండా ఏర్పాటు చూసుకోండి, అమ్మాయిని తీసుకువెళ్ళండి అన్నారు. పార్వతమ్మ సంతోషంగా, బావగారు అంటే ఇప్పుడే సంధ్యను మీతో తీసుకువెళ్తారా అనింది. ఆయన అవును అన్నట్టు తలాడించి చెప్పారు. మీనాక్షి అమ్మ, సరే తీసుకువెళ్ళండి, నేను అబ్బాయికి చెప్తాను ఆఫీస్ నుండి నేరుగా అక్కడికే వెళ్ళమని. అంతా సిద్ధమవుతుంది, సంధ్యను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చేశారు. కానీ సంధ్య మనసులో ఏదో ఇబ్బంది, ఒక మాట సూర్యతో చెప్పి వెళ్ళాలనుకుంది. అందుకే ఆమె మొబైల్ తీసి సూర్యకి ఫోన్ చేద్దామని చూసింది. అప్పుడు సంధ్య పిన్ని పార్వతమ్మ మ్యాగీ చేతికి సంధ్య ఫోన్ ఇచ్చి గదిలో కూర్చోపెట్టింది. ప్రస్తుతం సంధ్య వెళ్లే వరకు పాప మారం చేయకుండా ఉండాలని ఆవిడ సంధ్యను అడ్డుకొని బావగారితో ఇంటికి పంపింది. సంధ్య కాస్త ఇబ్బందిగా వెళ్ళింది. సంధ్య ముభావంగా కూర్చొనుంది. ఆమె తల్లి శాంతమ్మ కూతుర్ని అందంగా ముస్తాబు చేసి నిన్నటి ముచ్చట్లు అడుగుతుంది. అమ్మ సంధ్య, అంతా సవ్యంగానే ఉందిగా, అబ్బాయిని దగ్గరికి రానిచ్చావా లేదా? పాపం అల్లుడు గారు ఎన్నాళ్ళు ఎదురు చూశారో, ఎప్పుడో జరగాల్సిన శోభనం నిన్న రాత్రి అయినా జరిగింది కదా, అందులో ఇంకేం సమస్య లేదు కదా. సంధ్య సిగ్గుపడింది. అమ్మా, ఏంటా మాటలు, అలా అడుగుతున్నావేంటి? అయినా ఎందుకొచ్చింది నీకు సందేహం?
ఆవిడ నవ్వుతూ, అమ్మ దగ్గర సిగ్గేంటి సంధ్య? నువ్వు కాస్త ముభావంగా ఉండేసరికి ఏదో కంగారు భయం. మళ్ళీ నా కూతురు సంతోషం దూరం అవుతుందేమో, ఏదైనా సమస్య ఉందేమో అని అలా అడిగాను. ఆమె నవ్వుతూ, ఎలాంటి సమస్య లేదు. సూర్య చాలా సంతోషంగా ఉన్నారు. నన్నెంతో సంతోషపెట్టారు. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. ఇద్దరం ఒక్కటయ్యాం. గండం గడిచింది. ఇంకేం సమస్య ఉండదమ్మా. శాంతమ్మ మురిసిపోతూ, మా తల్లే, ఎంత మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మరెందుకు డల్గా ఉన్నావు? సంధ్య నిట్టూర్చి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని. నేను సూర్యతో చెప్పకుండా వచ్చాను కదా, అందుకే అనింది. ఆవిడ నవ్వుతూ, సంధ్య, ఇది ఆనవాయితీరా. మొదట కొన్ని కారణాల వల్ల మేమేమీ చేయలేకపోయాం. ఇప్పుడంతా మారింది. మా సంధ్యకు మంచి రోజులొచ్చాయి. అందుకే ఈ ఏర్పాట్లు. అల్లుడు గారు కాసేపట్లో వస్తారు. నువ్వు అందంగా ముస్తాబయ్యి ఎదురు చూడు అంటూ చెప్పింది. సంధ్య సరే అని తనకి సూర్యకి ఇష్టమైన రంగు చీర కట్టుకుంది. ఎంతో అందంగా రెడీ అయ్యి అతడి కోసం గదిలో ఎదురు చూస్తూ ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో సూర్య కార్ హారన్ వినిపించింది. అంతే. సంధ్య గుండె జల్లుమంది. సూర్య అని పరుగులు పెడుతూ వెళ్లాలనిపించింది, కానీ ఆమె ఆ గదిలోనే ఉంది. బయట నాన్నగారు ఉన్నారు. అమ్మ చుట్టాలతో మాట్లాడుతూ హడావిడిగా ఉంది. అంతా చూస్తారు, బావుండదు అని గదిలోనే ఉంది. 10 నిమిషాలు గడిచింది. ఆమె ఉన్న గది తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. సంధ్య గబగబా వచ్చి తలుపు తీసింది. అక్కడ సూర్య నిల్చొనున్నాడు. అతడు ఒక్క క్షణం ఆమెను రెప్పవేయకుండా చూశాడు. అంతలోనే హడావిడిగా లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేశాడు. సంధ్య అతన్ని చాలా మిస్ అయింది. అందుకే హక్ చేసుకోవాలని అడుగు ముందుకు వేసింది. అంతలో సూర్య కోపంగా, ఏంటిది సంధ్య, ఎందుకిలా చేశావు? ఎవరిని అడిగి ఇక్కడికొచ్చావు? నువ్విక్కడికి వస్తున్నావని నాకు చెప్పావా? నేను నిన్ను వెళ్ళమని పర్మిషన్ ఇచ్చానా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నా అనుమతి లేకుండా మీ పుట్టింటికొస్తావా? నీకెంత ధైర్యం? అన్నాడు. అంతే. సంధ్య కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. అతడి వైపు భయం భయంగా చూస్తూ తడబడుతూ, సారీ సూర్య, నేను నీతో చెప్పాలని ట్రై చేశాను, కానీ అత్తయ్య గారు రాహుకాలం వస్తుందని హడావిడిగా పంపించారు. ప్లీజ్ నా మీద కోపం వద్దు అని సంజయ్షి చెప్పింది. అంతే. సూర్య గట్టిగా నవ్వుతూ, అయ్యో సంధ్య, నమ్మేశావా? నేనేదో ఆట పట్టిద్దామని అడిగాను అంటూ ఆమె కళ్ళు చెమ్మగిలాయి అన్నది గుర్తించి, హే సంధ్య, ఏంటిది, ఏడుస్తున్నావా? ఓ నో, సారీ సారీ అంటూ ఆమెని గుండెకు హత్తుకొని క్షమాపణ చెప్తుంటే సంధ్య అతన్ని అల్లుకుపోయి, సూర్య, నాకు బాధగా ఉంది. సూర్య ఏడుపు వచ్చేసింది. ప్లీజ్ ఇంకెప్పుడు కోపంగా మాట్లాడకు, నేను తట్టుకోలేను అంటుంది. ఆమె ఎంత సెన్సిటివ్ అనేది తెలిసి కూడా సూర్య అలా ఆట పట్టించాలని చూశాడు. అందుకే చాలా ఫీల్ అయ్యాడు నిజానికి. సంధ్య ఫోన్ ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చింది. సూర్య ఫోన్ చేస్తే పార్వతమ్మ తీశారు. సంధ్య అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది అని షాక్ ఇచ్చింది. ఆవిడ చెప్తే తెలిసింది సంధ్య ఇంట్లో లేదు అని. ఉదయం నుంచి చాలా పనులు చేసుకొని మొత్తం సెట్ అయ్యాక సంధ్యతో మాట్లాడాలని చూస్తే పరిస్థితి వేరేగా ఉంది. అందుకే కాసేపు ఆట పట్టిస్తూ అల్లరి చేయాలనుకున్నాడు. కానీ సంధ్యతో ఆ మాత్రం పొరపాటుగా మాట్లాడడం కూడా ఎంత తప్పు తెలుసుకొని చాలా ఫీల్ అయ్యాడు. ఆమెను గట్టిగా హత్తుకొని, సారీరా, నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించాను, రియల్లీ సారీ. నేనేదో సరదాగా అంటే నువ్వేంట్రా నమ్మేశావు? ఈ సూర్య ప్రాణమే నువ్వు అని తెలుసుగా. నేను నీ మీద కోపం చూపిస్తానో చెప్పు? నువ్వెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తావు. నీకు నా పర్మిషన్తో ఎలాంటి పని లేదు. నువ్వు నా మహారాణివి. నిన్నెవరూ అడ్డు చెప్పరు. ఇంకెప్పుడు సరదాగా కూడా నువ్వు హర్ట్ అయ్యేలా మాట్లాడను, సారీ. సంధ్య అతన్ని మరి కాస్త దగ్గరికి తీసుకొని, నాకు తెలుసు సూర్య, నువ్వు నన్ను ఆట పట్టిస్తావని. అయినా సరే నాకు ఏడుపు వస్తుంది. నా సూర్య నాతో కోపంగా మాట్లాడుతున్నాడు. అది నేను కలలో కూడా భరించలేను అనింది. సూర్య ఆమెను ఉదయం గార్డెన్లో ఎత్తుకొని బెడ్ మీద కూర్చోపెట్టి టాపిక్ మార్చాలన్నట్టు సంధ్య కళ్ళు తుడిచి అడిగాడు, హే సంధ్య, నా చెయ్యి ఎందుకు వదిలేశావని. అంతే. సంధ్య ఉలికిపడి అతని వైపు చూసింది. సూర్య నవ్వుతూ, ఇప్పుడు విషయం వదిలే. మార్నింగ్ నేను హర్ట్ అయ్యాను తెలుసా, అందుకే నీకు పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు. సంధ్య తన చీర కొంగు ఒంటి చుట్టూ కప్పుకుంటూ కాళ్ళు దగ్గరికి తీసుకొని ముడుచుకొని కూర్చొని చిన్నపిల్లలా పెదవి విరుస్తూ, సారీ సూర్య, చెప్పు, ఏం పనిష్మెంట్ అనింది. సూర్య ఆమెను చూసి ముగ్ధుడైపోతున్నాడు. అంత అందం ఆమెకే సొంతం.
అతడు చిలిపిగా చూస్తూ నాకు నువ్విచ్చే ముద్దు కావాలి. అదెలా ఉండాలంటే నేను నీకిచ్చే 100 ముద్దులకు సరిపోయేలా ఉండాలి. ఇవ్వు అంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు. సంధ్య ఇబ్బందిగా చూస్తూ అదెలా సూర్య? నువ్వే చెప్పు నాకు తెలీదు అనింది. సూర్య నేనేం చెప్పను నువ్వే తెలుసుకో. దానికంటే ముందు ఈ పాలు తాగు. ఏమైనా తిన్నావో లేదో? చిన్నపిల్లలా నా మాటలకు ఏడ్చావుగా. నా సంధ్యకు నా చేత్తో పాలు తాగిస్తా అంటూ పాల గ్లాస్ అందించాడు. సంధ్య అతడి చేత్తో పాలు తాగింది. సూర్య మనసులో ఫీల్ అయ్యాడు. నా సంధ్య కళ్ళల్లో నీళ్లు తెప్పించాను సారీ సంధ్య అని. సంధ్య మాత్రం సూర్య ఇచ్చిన టాస్క్ ఎలా పూర్తి చేయాలో తెలియక అతడి వైపు దిగాలుగా చూస్తూ ఉంది. సూర్య నవ్వుతూ టేబుల్ మీద ఉన్న స్వీట్ ప్లేట్ తీసి ఒడిలో పెట్టుకొని అతడు తింటూ సంధ్యకు తినిపిస్తూ ఉన్నాడు. సంధ్య మాత్రం ఆలోచిస్తూనే ఉంది. సూర్య మా వైపు చూసి నవ్వుతూ, ఇంకా ఆలోచనలోనే ఉంటే నాకు ముద్దెప్పుడిస్తావు చెప్పు? నువ్విచ్చేలోగా నేనే ఇచ్చుకుంటా. నా సంధ్యకు మురిపాల ముద్దు అంటూ దగ్గరయ్యాడు. సంధ్య అతడి వైపు చూసి నవ్వి, నా సూర్య అడిగింది ఇవ్వాలి అనుకుంటున్నా అంది. సూర్య అమ్మను ఇంకాస్త దగ్గరకొచ్చి నిజమా? ఇవ్వు అన్నాడు. సంధ్య మంచి లిప్లాక్ ఇస్తుంది అని ఆశగా ఉన్నాడు. కానీ సంధ్య అతడి కుడి చేతిని పట్టుకొని దగ్గరికి తీసుకొని అతడి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ఈ చేతిని వద్దు అంటున్నా విడిచాను అనేగా నీ కోపం వచ్చింది? సారీ సూర్య అంటూ అతడి అరచేతిలో అందమైన గోరింట ముగ్గులా ఎంతో ఇష్టంగా ఆమె వెచ్చని ముద్దు పెట్టింది. అంతే. 1000 వాల్ట్ కరెంటు ఒక్కసారిగా ఒంట్లో పాస్ అయినట్టు సూర్య ఫీల్ అయ్యాడు. అరచేతిలో ముద్దు ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అన్నట్టు చూస్తుంటే సంధ్య ఎంతో చిలిపిగా నవ్వుతూ, నువ్వు కోరిన ముద్దిచ్చాను, కోపం పోయిందా సూర్య? మరి నా 100 ముద్దుల మాట ఏంటి అని అడిగింది. సూర్య చాలా సంతోషంగా, వావ్ సంధ్య, సూపర్ కిస్ ఇచ్చావు, అదిరింది నీ ముద్దు, ఇప్పుడు నా ముద్దులతో నిన్ను ముంచేస్తా చూడు అంటూ ఆమెను ఆక్రమించుకొని ముద్దుల వర్షం కురిపించాడు. సంధ్య సూర్యప్రేమలో కరిగిపోతూ అతడిలో కలిసిపోయి ఆనందపడింది. సూర్య ఈ సంతోషం, ఈ ఆనందం నాకెప్పటికీ దూరం కాదు కదా అని అడిగింది. సూర్య ఆమెను గుండెలకు హత్తుకొని, నీ మనసులో ఎలాంటి సందేహాలు వద్దు సంధ్య, ప్లీజ్ నేను తట్టుకోలేను, మన ఆనందం, ఈ సంతోషం ఎవరూ దూరం చేయలేరు, ప్రామిస్ అంటూ మరోమారు ముద్దులు కురిపిస్తూ చెవిలో గుసగుసగా చెప్పాడు. వీకెండ్ మనమిద్దరం ఈ దేశాన్ని విడిచి వెళ్తున్నాం. నెల రోజులు నువ్వు నేను మాత్రమే ఉంటాం. నువ్వు నో చెప్పకూడదు అంతే. నీకీ సూర్య ఓ అద్భుతాన్ని చూపిస్తాడు అన్నాడు. సంధ్య అతన్ని చుట్టేసి మీ ఇష్టం సూర్య, నేను మీతో ఎక్కడికైనా సిద్ధమే. కానీ అత్తయ్య, మన మ్యాగీ అని అడిగింది. సూర్య నవ్వుతూ అబ్బా సంధ్య ప్లీజ్, ఈ ఒక్కసారికి కాస్త కరుణించు, నేను అన్నీ చూసుకుంటా, మన పాప కూడా పర్మిషన్ ఇస్తుంది ప్లీజ్ ప్లీజ్. ఆమె సిగ్గుపడుతూ అంటే, హనీమూన్ ప్లాన్ చేస్తున్నావా? నాకు సిగ్గు బాబు, అత్తయ్య ఏమంటారో, అంతా ఆట పట్టిస్తారేమో అనింది. సూర్య ఆమె పెదవిపై చిరుముద్దు పెట్టుకుంటూ, నీ సిగ్గు పోగొట్టే బాధ్యత నాది, దిగులు పెట్టకు బంగారం అంటూ ప్రేమగా చూస్తూ ఉంటే సంధ్య ఇంకాస్త సిగ్గుపడింది. అంతవరకు జరిగిందంతా చీకటిలో జరిగింది. ఎందుకో సూర్య లైట్ ఆన్ చేశాడు అంతే. సంధ్య దుప్పటిలో దాక్కుంటూ హేయ్, ఎందుకు లైట్ ఆన్ చేస్తున్నావు? ప్లీజ్ సూర్య ఆఫ్ చేయి అంది. అతను నవ్వుతూ ఓకే ఓకే మేడం, సారీ, నాకేదో గుచ్చుకుంటుంది, అదేంటో చూద్దామని లైట్ వేశా. నీ సిగ్గు సంగతి నాకు తెలుసుగా అని అతడికి గుచ్చిందేంటో చూశాడు. సంధ్య హెయిర్ పిన్ కనపడింది. తన్ని తీసి పక్కన పడేసి లైట్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఓకేనా? ఇలా అయితే ఎలా సంధ్య అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని సరే నిద్రపో అన్నాడు. సంధ్య అతన్ని పరీక్షగా చూస్తూ కోపం లేదుగా అనింది. సూర్య లేదు అన్నాడు. ఆమె నవ్వుతూ లవ్ యూ అంది. సూర్య నవ్వుతూ లవ్ యూ టూ అన్నాడు. ఉదయం మెలకువ వచ్చింది. సంధ్య కళ్ళు తెరిచి చూసింది. సూర్య చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడి గుండెకు తనని హత్తుకొని చాలా హాయిగా నిద్రపోతున్నాడు. విండో నుండి వెలుతురు గదిలో కలుముకుంటూ ఉంది. సంధ్య వెలుగులో సూర్య రూపాన్ని చూస్తూ మనసులో అనుకుంది, నమ్మలేకపోతున్నాను సూర్య, ఇదంతా నిజమా? నా సూర్య నాకే సొంతమయ్యాడా? ఎంత అదృష్టం నాది అనుకుంటూ అతడికి డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా జరిగి బెడ్ దిగి విండో కర్టన్ వేసింది. భర్తకు దుప్పటి కప్పుతూ ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. సూర్య చాలా అలసిపోయాడు అనుకుంటూ, అందుకే అస్సలు తెలివి లేకుండా నిద్రపోతున్నాడు. సంధ్య నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి గది బయటకు వచ్చింది. వంటగదిలో అమ్మ హడావిడిగా ఉంది. నాన్న వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించారు. సంధ్య ముందుగా పూజగదిలో దీపం వెలిగించి
అక్కడి నుండి తులసికోట వద్దకు వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ప్రశాంతంగా వంటగదికొచ్చింది. శాంతమ్మ కూతుర్ని చూసి అయోమయంగా ఫీలవుతూ టీ కప్ అందిస్తూ అడిగింది. అమ్మ సంధ్య, రాత్రి త్వరగా నిద్రపోయావా? నీ కళ్ళు చూస్తుంటే అసలు నిద్ర లేనట్టు అనిపించడం లేదు. చెంపలు కందింది లేదు. అల్లుడుగారి ముచ్చట్లు పెట్టలేదా? రాత్రేం జరగలేదా అంటూ ఆతృతగా అడిగింది. సంధ్య సిగ్గుపడుతూ అమ్మా ఏంటిది? ఎవరైనా వింటారు. అసలు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? నా సూర్య ముచ్చట్లు ఎప్పుడు ఉంటాయిలే. లేనిపోని డౌట్స్ పెట్టుకోకు. నిజం చెప్పాలంటే 2 రోజులుగా నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎంతో సంతోషంగా ఉన్నాను. అందుకే హాయిగా నిద్రపోయాను. ప్లీజ్ ఇంతకు మించి ఏమీ అడగకు, నాకు సిగ్గు అంటూ టీ కప్ తీసుకొని సూర్యకిస్తాను అంటూ వెళ్ళిపోయింది. సంధ్య తల్లితో కూడా అంత సిగ్గుపడడం, ఆమెను చూస్తే రాత్రి ఏమంత రొమాన్స్ జరిగినట్టు అనిపించకపోవడం శాంతమ్మకి సందేహంగా అనిపించింది. అంతలో రోనా ఫోన్ చేసింది. నైట్ సూర్య ఇంటి దగ్గర నుండి సంధ్య ఫోన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఆ ఫోన్ తెల్లారేసరికి రింగ్ అయింది. శాంతమ్మ గారు ఇంత పొద్దున్న ఎవరై ఉంటారన్నట్టు లిఫ్ట్ చేశారు. అంతే. అవతల వైపు రోనా నవ్వుతూ, ఏంటి సంధ్య, ఇంత ఉదయాన్నే ఫోన్ లిఫ్ట్ చేశావు? అంటే నైట్ ఎక్కువసేపు మేల్కొని లేవా? ముసలమ్మలా సిగ్గు బిడియం అంటూ మా అన్నయ్యని పస్తు పెడుతున్నావా ఏంటి? విషయం ఏమన్నా అయ్యిందా లేదా? మీ అన్నయ్య అయితే రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలే తెలుసా? నీ సంగతి ఏంటి చెప్పు. మీ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదన్నట్టు వెళ్ళావు కదా? శాంతమ్మ మాట్లాడుతూ అమ్మ రోనా నువ్వేనా అంది. అంతే. ఆ అమ్మాయి కంగారుగా ఆంటీ సారీ, నేను సంధ్య అనుకున్నా, అందుకే ఏంటేంటో వాగేశా, ప్లీజ్ ఏమనుకోకండి. ఆవిడ అటు ఇటు చూసి కాస్త పక్కకొచ్చి చెప్పింది. మరేం పర్లేదమ్మా, నువ్వు మాట్లాడేది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. సంధ్య అల్లుడి గారిని ఇంకా దూరం పెడుతుందేమో, ఇద్దరి మధ్య ఏమీ లేదేమో అనిపిస్తుంది. దానికి నువ్వే కాస్త లౌక్యం నేర్పాలి. జరిగిపోయిన గతాన్ని దృష్టిలో పెట్టుకొని సంధ్య తన చుట్టూ గిరిగీసుకున్నట్టు భర్తతో అంటి ముట్టనట్టుంటే అబ్బాయి మనసు విరిగిపోయే ప్రమాదం ఉంది. నా సంధ్య ఇప్పటికే చాలా బాధలు పడింది చాలు. నువ్వు ఈ కాలం పిల్లవి, దాన్ని కాస్త నేర్పించు. రోనా అర్థం చేసుకుని సరే ఆంటీ, నేను చూసుకుంటా, మీరు కంగారు పడకండి. సూర్య అన్నయ్యకి సంధ్య అంటే ప్రాణం. తను ఎలా ఉన్నా సరే ఆయన తప్పుగా అనుకోరు. కానీ ఆయనకు సరదా సంతోషం కావాలిగా. నేను సంధ్యకు అర్థమయ్యేలా చెప్పాలి, చెప్తా అని మాటిచ్చింది రోనా. ఆవిడ సంతోషపడుతూ థ్యాంక్ యూ అమ్మా అని ఫోన్ కట్ చేసింది. సంధ్య టీ తెచ్చి సూర్య అని పిలిచింది. ఆమె పిలుపుతో మెలకు వచ్చింది. సూర్య కళ్ళు తెరిచి తన అందాల భార్యను చూశాడు. చిరునవ్వు నవ్వుతూ ఆమె చేతిలో టీ కప్ పుచ్చుకొని తాగాడు. మళ్ళీ బెడ్ మీద పడుకొని బద్ధకంగా ఒళ్ళు వెచ్చుకొని ఏంటి మేడం, ఇంటికి వెళ్దామా, ఇక్కడే ఉందామా అన్నాడు. సంధ్య చిన్నగా నవ్వి వెళ్ళిపోదాం సూర్య, పాప ఎదురు చూస్తుంది అని చెప్పింది. అతడు సంధ్యని దగ్గరికి తీసుకొని పురులు సరిచేస్తూ ఓకే అన్నాడు. సంధ్య అయితే ఫ్రెష్ అయ్యిరా, నేను టిఫిన్ రెడీ చేస్తాను అంటూ బయటికి వెళ్ళాలి అనుకుంది. సూర్య ఆమె చేపట్టుకుని టేబుల్ మీద ఉన్న హెయిర్ పిన్ తీసి ఇస్తున్నాడు. సంధ్య అలాగే చూస్తూ ఉంది. సూర్య ఏంటి అలా చూస్తున్నావు? సంధ్య నువ్వు జడ వేసుకున్నావు కానీ ఈ క్లిప్ పెట్టుకోలేదు, అందుకే హెయిర్ కళ్ళల్లో పడేలా ముందుకొస్తుంది, పెట్టుకో అన్నాడు. సంధ్య వద్దు అన్నట్టు తలాడించి ఆ పిన్ పక్కన పడేస్తూ చెప్పింది. నా సూర్యని గాయపరిచింది, ఇది నాకొద్దు. సూర్య ఇంకెప్పుడు నేను క్లిప్స్ పెట్టుకోను, అంతే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అంటూ సింపుల్గా చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. సూర్య అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతడికి ఎందుకో చాలా సంతోషం కలిగింది. కొంత సమయం గడిచింది. సూర్య ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. అల్లుడుగారు రావడం చూసి శాంతమ్మ హడావిడి చేస్తూ టిఫిన్ వడ్డించారు. సంధ్య నువ్వు కూర్చో అని చెప్పి ఆమెకు టిఫిన్ పెట్టింది. సూర్య సంధ్య వైపు చూసి నెమ్మదిగా చెప్పాడు, లవ్ యూ అని. సంధ్య సిగ్గుపడుతూ అమ్మ ఉంది అన్నట్టు సైగ చేసింది. సూర్య ఇంకా అల్లరి చేయలేదు. శాంతమ్మ కూతుర్ని గమనిస్తూ అబ్బాయి సరసానికి వస్తే ఇది ఇలాగే సిగ్గుపడుతూ దూరం పెడుతుంది కాబోలు. ఏదో ఒక విధంగా రోణ దీనికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంది. ఇంటికొచ్చిన కూతురు అల్లుడు తిరిగి వెళ్ళిపోయారు. సూర్య మీకు మా ఇంట్లో అంతా సౌకర్యంగా లేదు కదా అని అడిగింది సంధ్య. సూర్య ఆమె వైపు చూసి చెప్పాడు, నా సంధ్య నాతో ఉంటే ఎడారిలో అయినా ఎంతో సౌకర్యంగా ఫీల్ అవుతాను. అయినా మీ ఇల్లు అంటావేంటి, అది నా ఇల్లు కూడా. పాత పందిరి మంచం భలే బాగుందిగా, ఇంకేంటి అంటూ కన్ను కొట్టాడు. సంధ్య అతడిని చుట్టుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. సూర్య కూడా ఇంకేం మాట్లాడలేదు. ఇల్లు చేరుకున్నారు. ఇంటికి రావడమే సంధ్య తన పాపను చేరుకుంది.
మ్యాగీ ఏమాత్రం ఫీల్ అవ్వలేదన్నట్టు తెలుస్తుంది. పార్వతమ్మ పిన్నికి బాగా చేరికయింది. అమెరికాలో ఏడాదుంది. అందుకే దూరం అలవాటైపోయింది. సంధ్య ఏమాత్రం కూతుర్ని విడిచి ఉండలేకపోయింది. ఇంటికొచ్చిన సూర్య కాస్త హడావిడిగా ఆఫీస్ ఫైల్ పుచ్చుకొని పనుంది అంటూ సంధ్యకి అలాగే మ్యాగీకి ముద్దు పెట్టుకున్నాడు. బాయ్ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. రోనా గమనిస్తూ కొంత సమయం ఊరుకుంది. అంతా ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఆమె సంధ్య దగ్గరకొచ్చి ఏదో మాట్లాడాలి. నీతో మాట్లాడాలి. నాతో ఒకసారి వస్తావా ప్లీజ్ అంటూ సంధ్యని తీసుకువెళ్లి సోఫాలో కూర్చోమంది. సంధ్య కూర్చొని చీర కొంగు చుట్టుకుంటూ ఉంది. రోనా గమనిస్తూ అడిగింది, ఏంటిది సంధ్య? ఎప్పుడు ముసలమ్మలా ఒళ్ళంతా కొరియర్ ప్యాక్ చేసుకున్నట్టుంటావు. కాస్త మోడర్న్గా ఉండడానికి ట్రై చేయొచ్చుగా. నీ వయసు 20లో ఉంది, 60లో కాదు అంది. సంధ్య ఇబ్బందిగా చూసింది. రోనా సంధ్యకు దగ్గరగా వచ్చి కూర్చుంది. ఆమె నవ్వుతూ, సంధ్య నువ్వు కాస్త నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలి. అలాగే బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలి. కాస్త రొమాంటిక్గా ఉండడానికి టిప్స్ చెప్తాను, ఫాలో చేయాలి. అప్పుడే నువ్వు అలాగే సూర్య అన్నయ్య హ్యాపీగా ఉంటారు అని సంధ్య ఏమంటుందో అన్నట్టు చూస్తుంటే అప్పుడే ఏదో మర్చిపోయాను అనుకొని వెనక్కి వచ్చాడు సూర్య. అక్కడ జరుగుతున్న సంభాషణ విని అక్కడే ఆగాడు. సంధ్య ఏమని బదులిస్తుందో చూడాలనుకున్నాడు. మరి సంధ్య ఏమని బదులిస్తుందో చూడాలి నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.